మాకు చిచ్చు పెట్టేదానికి దేవుడు ఫ్యాక్షన్ రాజకీయాలు చేసేదానికి వీడికి వస్తున్నారు. కేవలం వాళ్ళ అరాచకాలు వాళ్ళే చూసారేది. ఇప్పుడు వాళ్ళు నెత్తరు దాగే నాకు ఒక సైడ్ చిన్ననేమో బీజేపీ, వీడేమో ఇది. వాళ్ళు తిన్నాడది లేదు. ఊరికి మా ఇళ్ళ కాడికి వచ్చే మేము రాకపోయినా బలవంతంగా వచ్చేది, ఫోర్స్ చేసేది, ప్రలోభాలకు పెట్టేది వైఎస్ఆర్ కార్యకర్తలను. ఎవరైనా వాళ్ళని మేము రమ్మన్నామా? వాళ్ళంతా వాళ్ళు వచ్చి ఇంటికాడ కూర్చుంటే కలిసేదానికి వచ్చేది. ఇదెంత రౌడీ రాజకీయం చెప్తాను జమ్మలోడు ప్రజలకి. ఎప్పటికైనా కూడా జమ్మలోడు పీస్ఫుల్ గా ఉండాలని చూసాం. ఈ పొద్దు పోలీసు వాళ్ళు కానీ ఏమైనా కానీ వాళ్ళు ఒక ఊరిపైకి వచ్చి ఒక కార్యకర్తపైకి పోతే ఏమైనా ఉందా? అసలు వాళ్ళ ఇంట్లో చిచ్చు పెట్టే వ్యవహారం వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు చెప్తాం ఆయన నేను రానో దేవుడా మేమేం మాట్లాడుకోవాలనే లోపలే వచ్చి ఈడ కూర్చుంటా అంటే, మీరు కూర్చుంటా అంటే అర్థమైంది మీ ముందరనే ఆయన కాదస్తున్నాడు. గచ్చి 5 ఏళ్లలో ఎక్కడా లేదు. మళ్ళీ లోఫర్ 4 ఏళ్లు దాపెట్టుకొని తిరిగినారు. ముందు వాళ్ళ చిన్నాయన కాలర్ పట్టుకోమన్నారు. పెద్దనాయన ఎవరో చిన్నాయన ఆదినాయుడిని పట్టుకోమని, ఈ భూతత్వంగాని ముందు వాళ్ళని పట్టుకోమని. రాజకీయం తెలుసో తెలీదో వాళ్ళకి అర్థం కావడంలే. ఇదో క్యాండిడేట్ ఇన్నే ఉన్నాడు చూడండి. నాకు మామవుతాడు. ఇంకోటి మేమంతా కుటుంబంలో అన్నదమ్ములు అంతా ఒకటే. మాలో విభేదాలు సమస్యలు వస్తాయి, ఏదో చిన్న చిన్నవి. దాని ఆసరా చేసుకుని అందరి కొంపలు చీలకలు చేసి గలాటలు పెట్టి దేవుడి సోదరులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ఓట్లు అనేది పడతాయి. పాత సంస్కృతి వస్తుందని ఉన్నాడు. పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? జైలంలో ఊరిపైకి ఇళ్ల పైకి పడేట్టుగా చేస్తున్నారు. అసలు ఎక్కడ ఈ అరాచకాలు జరుగుతున్నాయో మీరు చూడండి. జమ్మలోడు ప్రజలందరూ చూస్తున్నారు. రౌడీలు, గుండాలు ఫ్యాక్టరీలో వ్యవహరిస్తున్నారు. ఈ పొద్దు ప్రజలు ఓటేయాలి. ఇక్కడ ఇంత బాగా మేము ఉన్నాం. మా ఇళ్ల పైకి వచ్చేదానికి అవకాశం ఏముంది? శశి ఇంటి పైకి వచ్చేదానికి ఏం అవసరం ఉంది వాళ్ళకు? వాళ్ళు కన్ఫర్మ్ గా ఉన్నప్పుడు రావాలి. ఊరికి వచ్చామా కూర్చొని పలకరించిపోదామంటే, ఊరికి వచ్చి కూర్చొని పలకరించిపోదాన్ని మేము రమ్మన్నామా వాళ్ళని? ఎప్పుడైనా చూడండి, ప్రశాంత వాతావరణం క్రియేట్ చేయాలి. ఇళ్ళ కాడికి వచ్చేది, వాళ్ళు పలకరికమైనా ఎవరో మీడియేటర్ దొరికి సరైన ఇంట్లోకి వచ్చేది ఇవన్నీ అవసరమా? జమ్మలమడుగు రాజకీయంలో నీచ నికృష్ట నాయకులంటే ఈ ఆదినాయుడి సోదరులే. కుటుంబం వాళ్ళని ఒక మనుషులు అంటారా ఎవరైనా? రాజశేఖర రెడ్డి గారిని ఎవరో ఎన్నుపోటు పొడిచారు. నీచ నికృష్ట వాళ్ళకున్న సంస్కృతి ఉంది. ఒక్క అవగాహన లేదు. ఊరికి కండువాలు వేస్తానంటారు. ఎవరికి? తెలుగుదేశం వేసుకుంటున్నారు. 2019లో ఓటేసి వాళ్ళు కండువా వేసుకుంటేది. వైఎస్ఆర్ చేయడంలా ఊరికే లోఫర్ రాజకీయం చేస్తున్నారు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఈడ ఎవరు కానీ వైఎస్ఆర్ పార్టీని వదిలిపెట్టి పోవడంలే. ఊరికి వచ్చేది టీ వచ్చావా, కాఫీ వచ్చావా అని అడుక్కుండేది తెలుగుదేశం నాయకుడు. ఈ విధంగా సంస్కృతి ఎప్పుడూ లేదు. రామసుబ్బారెడ్డి గారు ఉన్నారు. ఎప్పుడు కూడా ఇట్లా గలాటలు ప్రోత్సహించా నీచ నికృష్ట నాకు భూమికి మూడంగనాలు ఏ పీకేలాగా ఇక్కడికి వచ్చినారు నా కొడుకులు. ఏం రమ్మను? ఏంది వాళ్ళు పీకేదా? దేగుడ్లో ఉన్నారు. ముందు దేగుడ్లో వాళ్ళు ఈ రౌడీ రాజ్యం